ఆంధ్రప్రదేశ్లో పంచారామ క్షేత్రాలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కనుందా? ఈ దిశగా టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారా? అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, కుమారరామం, క్షీరారామం ఈ 5 పంచారామ క్షేత్రాలు ఒక ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు ఎంపీ. స్వదేశ్ దర్శన్ 2.0 కింద జాతీయ టెంపుల్ టూరిజం పంచరామ శివ టెంపుల్ సర్క్యూట్గా అభివృద్ధి చేసేయాలని విన్నవించారు సానా సతీష్ బాబు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. అసలు ఈ పంచారామ శివ సర్క్యూట్ ప్రతిపాదనలో ఏముంది? ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటకానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎలాంటి మౌలిక వస్తువులు అవసరం? ఎలాంటి మార్పులు వస్తాయి? చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో శైవ సాంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే 5 పవిత్ర క్షేత్రాలు అమరారామం, ద్రాక్షారామం, సోమారారం, కుమారారామం, క్షీరారామం. ఈ 5 క్షేత్రాలనే పంచారామాలుగా పిలుస్తారు. 5 ప్రాంతాలు, 5 ఆలయాలు, ఒకే ఆధ్యాత్మిక వారసత్వం. ఇప్పటి వరకు భక్తులు ఒక్కో క్షేత్రాన్ని విడివిడిగా సందర్శిస్తూ వస్తున్నారు. ఈ 5 ఆలయాలను ఒకే పర్యాటక మార్గంలోకి తీసుకొచ్చి ఒక సమగ్ర ఆధ్యాత్మిక సర్క్యూట్గా అభివృద్ధి చేస్తే దేశవ్యాప్తంగా శైవ భక్తులు, ఆధ్యాత్మిక పర్యాటకులు, వారసత్వ పర్యాటకులకు ఇది ఒక ప్రత్యేక గమ్యస్థానంగా మారే అవకాశం ఉంది. ఇదే ఆలోచనతో పంచారామాలను జాతీయ టెంపుల్ టూరిజం పంచారామ శివ టెంపుల్ సర్క్యూట్గా అభివృద్ధి చేయాలంటూ కేంద్రాన్ని కోరారు టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను న్యూఢిల్లీలో కలిసి మాట్లాడిన ఎంపీ సానా సతీష్ బాబు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఇందులో ప్రధానంగా స్వదేశ దర్శన్ 2.0 కింద ప్రత్యేక ప్రాజెక్టుగా పంచారామ సర్క్యూట్ను చేర్చాలని విన్నవించారు. ప్రత్యేక డీపీఆర్ రూపొందించాలి, దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా బ్రాండింగ్, పర్యాటక అభివృద్ధి చేపట్టాలి అనే ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు. అంటే ఇది కేవలం 5 ఆలయాలకు రంగులు వేయడం, ప్రాంగణాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాదు. ఆలయం నుంచి రోడ్డు వరకు, పార్కింగ్ నుంచి డిజిటల్ గైడెన్స్ వరకు, చారిత్రక సంపద నుంచి స్థానిక ఉపాధి వరకు మొత్తం ప్రాంతాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ టెంపుల్ టూరిజం సర్క్యూట్గా తీర్చిదిద్దాలన్నది సానా సతీష్ బాబు చేసిన ప్రతిపాదనలోని ప్రధాన అంశం. పంచారామ శివ సర్క్యూట్ ప్రతిపాదనలోని కీలకంశాలు చూస్తే స్వదేశ దర్శన్ 2.0లో చేర్చడం, ప్రత్యేక డీపీఆర్, 5 క్షేత్రాల సమగ్ర అభివృద్ధి, రోడ్డు కనెక్టివిటీ, పర్యాటక మౌలిక వసతులు, డిజిటల్ గైడెన్స్, పార్కింగ్, భక్తుల సౌకర్యాలు, వారసత్వ సంపద పరిరక్షణ, స్థానిక ఉపాధి, ఆర్థికాభివృద్ధి. దేశంలోని పర్యాటక ప్రాంతాలను కేవలం ఒకే కోణంలో కాకుండా స్థిరమైన పర్యాటకం, స్థానిక సమాజ భాగస్వామ్యం, మెరుగైన పర్యాటక అనుభవం, వారసత్వ పరిరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలతో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న దిశలో ఈ పథకం పనిచేస్తుంది. అలాంటి పథకం కింద పంచారామ శివ సర్క్యూట్కు ప్రాజెక్టు హోదా లభిస్తే 5 ఆలయాల అభివృద్ధి మాత్రమే కాకుండా వాటిని కలిపే పర్యాటక మార్గాలు, వసతి సదుపాయాలు, పార్కింగ్, శానిటేషన్, సైన్ బోర్డులు, డిజిటల్ సమాచారం, టూరిస్టు ఇన్ఫర్మేషన్ సెంటర్లు, గైడ్ సేవలు ఇలాంటి అనేక అంశాలను ఒకే ప్రణాళిక కింద తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే ఈ ప్రతిపాదనకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం. ఏ పర్యాటక సర్క్యూట్ అయినా దాని విజయాన్ని నిర్ణయించేది కేవలం గమ్యస్థానం కాదు, అక్కడికి ఎంత సులభంగా చేరుకోగలమన్నదే కీలకం. అందుకే పంచారామ ప్రతిపాదనలో రోడ్డు కనెక్టివిటీకి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం ఈ మార్గాలను 4 లేన్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేయాలని కోరారు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. ఇది అమలైతే భక్తుల ప్రయాణ సమయం తగ్గుతుంది, పర్యాటకుల రాకపోకలు సులభమవుతాయి, ఒకే ప్రయాణంలో ఎక్కువ పంచారామ క్షేత్రాలను సందర్శించే అవకాశమూ పెరుగుతుంది. అంటే ఆలయాలను సర్క్యూట్గా ప్రకటించడం ఒక అడుగైతే ఈ సర్క్యూట్ను రోడ్లతో అనుసంధానం చేయడం మరో కీలక అడుగు.
పంచారామ సర్క్యూట్లో మరో కీలక అంశం ద్రాక్షారామం చారిత్రక శాసన సంపద పరిరక్షణ. ద్రాక్షారామం ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఎంపీ సానా సతీష్ బాబు. పురావస్తు శాసన సంపదను డిజిటల్గా డాక్యుమెంట్ చేయాలని కేంద్ర మంత్రిని ఎంపీ కోరారు. ఆలయాన్ని దర్శించుకోవడం ఒక అనుభవం, కానీ ఆ ఆలయం వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడం మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎలాంటి శిల్పకళ ఉంది, శాసనాల్లో ఏముంది, ఆ కాలం సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటి సమాచారాన్ని ఒకే చోట అందించే ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉంటే పంచారామ యాత్ర కేవలం భక్తి యాత్రగా కాకుండా హెరిటేజ్ టూరిజం అనుభవంగా కూడా మారుతుంది. ఈ ప్రతిపాదనకు ఉన్న మరో ప్రధాన కోణం స్థానిక ఆర్థిక వ్యవస్థ. పర్యాటకులు వస్తే రవాణా రంగం పెరుగుతుంది, హోటళ్లు, లాడ్జీలు అభివృద్ధి చెందుతాయి, స్థానిక ఆహార వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది, గైడ్లు, డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, హస్తకళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆలయ పరిసరాల్లో మౌలిక వసతులు పెరిగితే స్థానిక యువతకు పర్యాటక రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే పంచారామ సర్క్యూట్ను కేవలం టెంపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుగా కాకుండా రీజనల్ టూరిజం ఎకానమీ ప్రాజెక్టుగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక ఆలయానికి వచ్చే భక్తుడిని 5 ఆలయాలకు తీసుకెళ్లడం, అక్కడ 1-2 రోజులు ఎక్కువగా ఉండేలా చేయడం, స్థానిక ప్రాంతాల్లో ఖర్చు చేసేలా పర్యాటక అనుభవాన్ని రూపొందించడం, ఇదే సర్క్యూట్ విధానానికి ఉన్న అసలు ఆర్థిక ప్రయోజనం. పంచారామ శివ సర్క్యూట్ ప్రతిపాదనపై కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. సంబంధిత శాఖలతో ప్రతిపాదనను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారాయన. అయితే ఇక్కడే మరో కీలక దశ మొదలవుతుంది. ప్రతిపాదన నుంచి ప్రాజెక్టు వరకు ప్రయాణం ఎలా ఉంటుంది, అందుకు సమగ్ర డిపిఆర్ అవసరం, ఏ క్షేత్రంలో ఏ అభివృద్ధి, ఎంత నిధులు, ఏ శాఖ బాధ్యత, రోడ్ల అభివృద్ధి ఎలా, పర్యాటక మౌలిక వసతులు ఎక్కడ, వారసత్వ పరిరక్షణకు ఎలాంటి చర్యలు, స్థానిక సంస్థల పాత్ర ఏమిటి, ఇవన్నీ డిపిఆర్లో స్పష్టంగా నిర్దేశించాల్సి ఉంటుంది. పంచారామ సర్క్యూట్ ఆలోచన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ దీనిని విజయవంతం చేయాలంటే కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి అవసరం. మొదటిది సమన్వయం. పర్యాటక శాఖ మాత్రమే కాదు, రోడ్లు, పురావస్తు, దేవాదాయ, స్థానిక సంస్థలు, రవాణా వంటి అనేక విభాగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. రెండోది కనెక్టివిటీతో పాటు చివరి మైలు సదుపాయాలు. ప్రధాన రహదారి అభివృద్ధి జరిగినా ఆలయానికి చేరుకునే చివరి దశలో ట్రాఫిక్, పార్కింగ్, పాదచారుల సౌకర్యాలు సరిగ్గా లేకపోతే పర్యాటక అనుభవం దెబ్బతింటుంది. మూడోది వారసత్వ పరిరక్షణ. అభివృద్ధి పేరుతో ఆలయాల చారిత్రక స్వరూపం దెబ్బతినకుండా సంరక్షణ, అభివృద్ధి మధ్య సమతుల్యత పాటించాలి. నేటి పర్యాటక ప్రపంచంలో డిజిటల్ గైడెన్స్ లేకుండా పెద్ద టూరిజం సర్క్యూట్ను ఊహించడం కష్టం. పంచారామ క్షేత్రాల చరిత్ర, ఆలయ నిర్మాణ విశేషాలు, పూజా విధానాలు, ప్రయాణ మార్గాలు, వసతి, పార్కింగ్, స్థానిక పర్యాటక ప్రదేశాలు ఇవన్నీ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకొస్తే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ ప్రణాళిక సులభమవుతుంది. అదే సమయంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో సమాచారాన్ని అందించడం ద్వారా పంచారామాల పరిధిని రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పర్యాటక పరంగా గుర్తింపు పొందిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. బౌద్ధ వారసత్వం, కృష్ణా గోదావరి ప్రాంతాల ప్రకృతి, సముద్ర తీరం, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు. ఈ నేపథ్యంలో పంచారామ శివ సర్క్యూట్ను ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వారసత్వ పర్యాటక బ్రాండ్గా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పంచారామాల యాత్రతో పాటు స్థానిక సంస్కృతి, ఆహారం, చేనేత, ప్రకృతి పర్యాటకం, చారిత్రక ప్రదేశాలను కలిపే విస్తృత టూరిజం మోడల్ను కూడా భవిష్యత్తులో రూపొందించవచ్చు. అలా జరిగితే పంచారామాలు కేవలం భక్తుల గమ్యస్థానాలు కాకుండా దేశీయ, అంతర్జాతీయ పర్యాటక మ్యాప్పై ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంచారామాల పవిత్రత, చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక పర్యాటక సౌకర్యాలను కల్పించడం సమర్థంగా అమలైతే పంచారామాల
ద్రాక్షారామ శివ సర్క్యూట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటకానికి మాత్రమే కాదు, గోదావరి ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా కొత్త గమ్యాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ విషయంలో చక్కటి శ్రీకారం చుట్టారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబును ప్రశంసిస్తున్నారు జనాలు.